ఇంతన్నాడంతన్నాడే గంగరాజు ముంతమావిడి పండన్నాడే. ఈ పాట తెలుసు కదా, ఇది మనం ఇప్పుడు కూడా పాడుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాలకు ఈ పాట కరెక్ట్గా సరిపోతుంది. అది కదా, కరెక్ట్గా ఎన్నికలకి ముందు కాంగ్రెస్ నేతలు ఒక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు. దానికి ఒక కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీలో ప్రధానంగా ఏం చేయాలి, ఆ మేనిఫెస్టో ద్వారా ప్రజల్లో ఏ రకంగా ఏమేమి విషయాలు మనం పొందుపరచాలి దాంట్లో, సో అవన్నీ కూడా ఏం చేయబోతున్నాం రాబోయే 5 ఏళ్లలో అనే విషయాలన్నీ కూడా దాంట్లో పొందుపరుచుకున్నారు, బాగా వివరించారు. అయితే ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే రైతు భరోసా. ఒక్క 2 నెలలు ఆగండి చాలు, ఇప్పుడు తీసుకుంటే 12,000 వస్తుంది, అదే మేము వచ్చిన తర్వాత అయితే 15,000 వస్తాయి అని అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఒక రకంగా ఓదరగొట్టారు. సరే ఇంత చెప్తున్నారు కదా, వీళ్ళని కూడా ఒకసారి చూద్దాం అనుకున్నారేమో జనం. కానీ వాళ్ళ అసలు రంగు బయటపడడానికి ఎక్కువ టైం మాత్రం పట్టలేదు. రైతు బంధును రైతు భరోసాగా మార్చారు. రైతుల జీవితాల నుంచే భరోసాని లాగేయడానికి కూడా ఎక్కువ సమయం తీసుకోలేదు కాంగ్రెస్ సర్కార్. మరి రైతు భరోసా ఉంటుందా, దీనిపై ప్రభుత్వం చేతులు ఎత్తేసినట్లేనా అన్నది ఈ స్టోరీలో ఒకసారి చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, రైతు భరోసా ఏది? ఎన్నికలకు ముందు గ్యారంటీల పేరుతో ఎకరాకు 15,000 ఇస్తామని మాటిచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అరకొరగా ఇచ్చేసేసి చేతులు దులుపుకుంటోంది. రైతు రాజ్యమే మా లక్ష్యం అన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు నిధుల విషయంలో చేతులు ఎత్తేసినట్టే కనిపిస్తోందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు భరోసా పథకం అనేది రైతుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించింది. గత ప్రభుత్వం ఇచ్చిన 12,000 కాదని 15,000కి పెంచుతామని, కౌలు రైతులకు కూడా సాయం అందిస్తామని రేవంత్ రెడ్డి తన మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రధానంగా పొందుపరిచి మరీ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడిచినాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తోంది. యాసంగి సీజన్ ముగిసిపోయింది. ఇప్పటి వరకు రైతు భరోసా పథకాన్ని కనీసం 20% అంటే 20% మంది రైతులకు కూడా అమలు చేయలేకపోయింది రేవంత్ సర్కార్. 1 ఎకరా వరకు, అది కూడా అందరికీ కాకుండా కొద్ది మంది వరకే నిధులు అందించింది ప్రస్తుతం ప్రభుత్వం. మరి మిగతా వాళ్ళు రైతు భరోసా వస్తుందో రాదో అనే క్లారిటీ లేక కొట్టుమిట్టాడుతున్నారు. ఇకపై 20 రోజుల్లో మిగతా నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పి 40 రోజులైంది. అయినా సరే పట్టించుకోకపోవడంపై మిగతా రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెంచిన 15,000 రూపాయల మాట దేవుడెరుగు, ఆ వస్తున్న 5,000 కూడా ఆగిపోయాయంటూ ప్రభుత్వంపై వారంతా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారట. మరోవైపు దీనికి సంబంధించి ప్రభుత్వం వినిపిస్తున్న వాదనని కూడా తిప్పికొడుతున్నారు అన్నదాతలు. సాగులో లేని భూముల పేరుతో సాగు చేస్తున్న భూములకు కూడా రైతు భరోసా ఎగ్గొట్టారని తూర్పారబడుతున్నారు రైతన్నలు. గత ప్రభుత్వం సాగుకు ముందే పెట్టుబడి సాయం అందించింది. ఈ ప్రభుత్వం మాత్రం అర్హులైన రైతులకు కూడా అన్యాయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. ఇప్పుడు ఇవ్వలేమని చేతులెత్తేసి రైతులను మోసం చేసే బదులుగా ముందే మాకు చేత కాదని అంటే సరిపోయేది కదా అని కాంగ్రెస్కు తలంటుతున్నారు అన్నదాతలు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా తీవ్రంగా మండిపడుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతన్నల తరపున ప్రభుత్వాన్ని సూటిగా నిలదీస్తున్నారు. ఎన్నికల స్టంట్ల కోసమే హామీలు ఇచ్చారు తప్ప అమలు చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం లేదని విమర్శిస్తున్నారు. రైతులకు రుణమాఫీ విషయంలో కానీ, భరోసా నిధుల విషయంలో కానీ ప్రభుత్వం కాలయాపన చేస్తూ ముందుకెళ్తోందని చెప్పి ఫైర్ అవుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిధులు ఇస్తామని చెప్పారు. 2.5 ఏళ్ల తర్వాత కూడా రైతు భరోసా ఇవ్వకుండా చేతులెత్తేయడం రైతులను నిండా ముంచటమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్. ఈ విమర్శలు ప్రతి విమర్శలు సంగతి ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి మాత్రం ఏమీ బాగోలేదు. పెట్టుబడి కోసం మళ్లీ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది ఈ రోజున. ఎరువులు, విత్తనాల ధరలు పెరగడం, మరోవైపు ప్రభుత్వ సాయం అందకపోవడం, తద్వారా సాగు అనేది భారంగా మారింది వారికి. మాకు రాజకీయం వద్దు, మా ఖాతాల్లో కాస్త డబ్బులు పడితే చాలు, అదే మాకు భరోసా అని రైతులు వేడుకుంటున్నారు అని అంటేనే పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరిగా రేవంత్ రెడ్డి రైతు భరోసాపై చేతులెత్తేయడంతో ఇక మాకు కేసీఆరే దిక్కు అని అన్నదాతలు మరోసారి నినదిస్తున్నారట.
కేసీఆర్ వస్తేనే తమ బతుకులు బాగుపడతాయని వాళ్ళు చెబుతున్నారు. ఇంతన్నాడంతన్నాడే గంగరాజు ఉంతమా